లక్ష్మీనాథసమారంభాం నాదయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. యో నిత్యమచ్యుతపదాంబుజైగ్మరుక్మా వ్యామోహితతరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధో రామానుజస్య చరణం శరణం ప్రపద్యే. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే. అందరికీ నమస్కారం అండి. మనము ఆచార్య వైభవంలో రామానుజ చరిత్రను తెలుసుకుంటున్నాము. అయితే వీరు తిరునారాయణ పురానికి ఏర్పరిచారు. ఆ స్వామి చెప్పిన విధంగా ఆ స్వామిని ఒక గుడి ఏర్పాటు చేసి కోవెలను కట్టించి అక్కడ స్వామిని వేంచేపు చేసిండ్రు కదా. అయితే ఆ తిరునారాయణపురం దర్శించే వాళ్ళు అందరు చాలా సంతోషపడుతున్నారు, అందరు తరిస్తూ ఉన్నారట. అయితే మరి ఇక్కడ ఇంకా చాలామంది తరించాలి అంటే బ్రహ్మోత్సవాలు చేయడం బాగుంటుంది, బ్రహ్మోత్సవాలు నిర్వహించాలి అనుకున్నారట మన రామానుజులు. అయితే మరి బ్రహ్మోత్సవ కాలంన స్వామి ఊరేగే దర్శనమిస్తాడు. ఇప్పుడైతే అందరూ పాపం వాళ్ళే ఇక్కడికి రావాల్సి వస్తుంది కదా. అయితే ఇంకా ఎక్కువ మంది రాలేని వాళ్ళు కూడా దర్శనం చేసుకొని తరించాలి అనే ఉద్దేశంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించాలి అనే ఆలోచన చేసిండ్రనమాట. అయితే మరి బ్రహ్మోత్సవాలు చేయాలంటే, ఊరేగింపు చేయాలంటే ఉత్సవ విగ్రహాలు ఉండాలి. కానీ వీరు ఆ శిలా విగ్రహాన్ని ప్రతిష్ఠితం చేసిండ్రు. అది అచలం, అది ఎప్పుడో అక్కడే ఉంటుంది కదా, మూల విరాట్. మరి ఉత్సవ విగ్రహాలు ఉండాలి, కానీ ఉత్సవ విగ్రహాలు లేవు కదా. అదంటేనేమో నేను ఇక్కడ ఉన్నా, తీసుకెళ్ళి నన్ను ప్రతిష్ఠించు అని చెప్తే ప్రతిష్ఠించిండ్రు. కానీ ఇప్పుడు ఉత్సవ విగ్రహాలు ఎక్కడ ఉన్నాయి, మరి లేవు. అయితే అయ్యో ఇట్లా చేద్దాం అనుకుంటున్నాం కదా, ప్రజలను తరింపజేయడం ఎట్లా అని స్వామి పాపం మెద్దిరాజులు ఆలోచిస్తూ పడుకున్నారట ఓ రోజు. అయితే అప్పుడు ఈ స్వామి కలలో కనబడి ఢిల్లీశ్వరుని వద్ద ఉన్నాయి, అక్కడి నుండి తీసుకొని రా పొయ్యి అని లక్ష్మణులతోని స్వామి చెప్పిండ్రట. అంటే ఆ తిరునారాయణ పెరుమాళ్ చెప్పినమాట. అక్కడ ఢిల్లీ రాజు దగ్గర ఉన్నాయి ఆ ఉత్సవ విగ్రహాలు, అక్కడి నుంచి తీసుకురాని. మరి యతిరాజులు మరి చెప్పింది సత్యం కదా, పెరుమాళి చెప్పింది కాబట్టి వెంటనే ఏం చేసిందట, తన 74 వేదాంత సింహాసనాధిపతులు ఏర్పాటు చేసిండ్రు కదా వీరు, వాళ్ళందరినీ తీసుకొని 12,000 ఏకాంగ భక్తులతోని, 1,00,000 సామాన్య శిష్యులతోని, మరి విష్ణువర్ధనుడు తన సైన్యంతో వెన్నంటి రాగా వీళ్ళకు రక్షణగా వీళ్ళందరూ కలిసి ఢిల్లీకి పోయిండట. మరి ఢిల్లీలో ఉన్నది పాదుషా కదా, వాళ్ళు మనవాళ్ళు కాదు కాబట్టి అన్య మతస్థులు. మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అంటే మనకు మంది మార్బలం ఉండాలి, వాళ్ళు ఏం చేస్తారో తెలియదు కాబట్టి ఇంతమంది కలిసి వెళ్ళిండట. అయితే వీళ్ళందరూ వెళ్ళిండ్రు అని ఆ ఢిల్లీశ్వరునికి తెలియజేసిండ్రట వాళ్ళ భటులు. అయితే మరి వీళ్ళు అడిగిండ్రన్నమాట, ఈ మూల విగ్రహము నా పరులను చేరవాలి అని ఉత్సవ విగ్రహం ఏమో ఎక్కడనో ఉంది, మరి ఢిల్లీశ్వరుని మనసున ప్రేరణ కలిగించిండట, ఉత్సవ విగ్రహాల కోసమే వీళ్ళు వచ్చిండ్రు అని. ఎందుకు వస్తారు మరి, వీళ్ళకి ఏం అవసరం ఉంటుంది. కాబట్టి నవాబు యతిరాజులను ఎదుర్కొన్నాడట. ఆయన నేను మతాంతరుడను కదా, నాతో ఏం పని, మీరు అందరు పీఠాధిపతులు కదా, మీరు ఇక్కడికి వచ్చి ఏంటిది, మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని అడిగిండట. అడిగితే మాకేమి కావాలేను, మీ వద్ద మా దేవుని పూజా విగ్రహం ఉన్నది, దానికోసమే ఈ భక్తులతో మేము వచ్చినాము, మాకేం అవసరం ఉంటుంది, మీ దగ్గర ఏముంది, మా దేవుడి విగ్రహం ఉంది అన్నాడట.
అంటే మీ దేవుని విగ్రహం మా వద్దకు ఎట్లా వస్తుంది, మేము పూజలు చేయం కదా అన్నాడట నవాబు. అంటే మీ పూర్వులు దండయాత్ర కాలంలో అవన్నీ తీసుకొచ్చిండ్రు అని చెప్పిండ్రట. చెప్తే మా పూర్వులు మేము జయించి తెచ్చిన వస్తువులన్నీ అక్కడ భద్రపరిచినాము, అక్కడ పోయి చూసుకోండి, ఉంటే కనుక మీకు ఇవ్వడానికి మాకేం అభ్యంతరం లేదు అని చూపించినట్టు. ఒక నేల మాళిగి ఉందట. వీళ్ళు ఈ విగ్రహాలన్నీ అన్ని దేవాలయాలు గులగొట్టుకొని తీసుకొని పోయి ఆ నవాబులు అక్కడ పడేసిండ్రట అందులో, ఆ నేల మాళిగలో. అయితే ఈ ఎదిరాజులు నవాబు మంత్రులతోని కలిసి వెళ్ళిండ్రట. వెళ్ళి చూసిండ్రట అక్కడ విగ్రహం కనిపించలేదట దాంట్లో. మరి ఏం చేయాలి, ఇక ఉంటే తీసుకోండి మాకు అభ్యంతరం లేదన్నారు. కానీ అక్కడున్న విగ్రహాలలో ఈ తిరునారాయణుడికి సంబంధించిన విగ్రహాలు లేవట. అయితే ఏం చేయాలి, రామాంజులకు ఇంటికి పోవు దిగాలేదు. మరి అక్కడనే బస వేసిండట. వాళ్ళు చింతిస్తూ ఉన్నారట పాపం. అయితే అప్పుడు మళ్ళీ స్వామియే కలలో కనిపించి, లక్ష్మణ దుఃఖిస్తున్నావా నువ్వు, నీవు పిలిస్తే నేను పలకనా, నీ స్వామిని గానా నేను, మా స్వామి ఉన్నాడని ప్రతిజ్ఞ చేయము, నమ్మిక లేదా నీతో దాగుడు మూతలు ఆడతానా నేను ఉన్నాను, నేనే చెప్తున్నా కదా, నువ్వు నన్ను నమ్మవా, మా స్వామి ఉన్నాడు మీ దగ్గరనే అని నన్ను పిలిస్తే నేను రానా అంటే. మరి వెంటనే ఏమడిగిండ్రు లక్ష్మణులు, మరి నేను ఎక్కడికి వచ్చి పిలవాలి నిన్ను, నువ్వు ఎక్కడున్నావని అని అడుగుతున్నారట. అంటే నేను పాదుషా పుత్రిక చెంత సౌఖ్యంలో అనుభవిస్తూ ఉన్నాను, నువ్వు అక్కడికి వచ్చి నన్ను పిలిస్తే నేను వచ్చేస్తా అని చెప్తున్నాడట పెరుమాళ్ళు యతిరాజులకు. చూడండి, మన పిల్లలతోనే కాదు, మన గురువులు మన పిల్లలతోని ఎలా అనుభవించామో సాక్షాత్తు పెరుమాళ్ళతోనే ఆ విధంగా వాళ్ళు ఆనందాన్ని అనుభవించారన్నమాట. అయితే పిలువు అంటే సరే అని యతిరాజులు ఆ ఢిల్లీ నవాబు దగ్గరికి పోయి ఇదంతా చెప్పిండట. మరి మీ స్వామి అయినా మీరు పిలిస్తే రావాలే కదా, మాతో వచ్చి ప్రయత్నించండి మరి ఇక్కడికి, అట్లా పిలిస్తే వస్తాడన్నారని వీళ్ళందరూ ఆశ్చర్యపోయి చూస్తున్నారు. ఏం జరుగుతుంది, నిజమేనా, దేవుడు అట్లా వస్తాడా, విగ్రహాలు నడిచొస్తాయా అని నవాబు కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉన్నదట. అయితే నవాబ్తో కలిసి యతీశ్వర్లు మరి అంతఃపురాలలోకి వెళ్ళనియ్యారు కదా ఎవరిని కూడా. అటువంటిది మన రామాంజులు చూడండి, నవాబుల అంతఃపురంలోకి కూడా ఎండు మన పెరుమాళ్ళని సాధించడం కోసం. చూడండి ఎంత గొప్ప కదా. మరి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరినీ పట్టుకొచ్చిండ్రు. అయితే మరి వారితో వెళ్ళిన వారు ఢిల్లీశ్వరిని ఐశ్వర్యానికి అబ్రపడుతూ ఉన్నారు. అందరూ వెళ్ళిండ్రు, యతిరాజులకేమో వారు ఎక్కడున్నారో పిలవాలని. కానీ మిగతా అందరూ కూడా ఐశ్వర్యాన్ని చూసి అబ్బరపడుతూ ఉన్నారట వారందరూ. అదంతా మనదేనండి, భారతదేశందే. అయితే ఆ స్వామి ఉండాలి కదా, మరి యతిరాజులతో రావాలి కదా, మీరు కోరుకుంటున్నారు కాబట్టి మీ లోపలికి రండి, వచ్చి పిలవండి, మీ విగ్రహం ఎక్కడుందో వస్తుందన్నారు కదా అని పాదుషా పుత్రిక ఉండే మందిరం దగ్గరికి తీసుకెళ్ళిండట. తీసుకెళ్తే అప్పుడు అక్కడ ఒక కొత్త ప్రకాశం కలుగుతూ ఉందట. పీతాంబరం ధరించిన వాడును సౌందర్యమూర్తి పెండ్లి కుమారుని వలె ఉన్నవాడు ఇట్టివాడని వర్ణింప సాధ్యపడనడి వాడు. మరి భగవంతుణ్ణి ఎవరు వర్ణించగలుగుతారు, ఎంత వర్ణించినా తక్కువే. అట్లా స్వామి గలగల ధ్వనులతో యతిరాజుల దొడపై వచ్చి కూర్చున్నాడట. స్వామి ఎక్కడున్నావు రా అనగానే చక్కగా పీతాంబరధారి అయి నవ్వుతూ వచ్చి ఆ యతిరాజు తొడ మీదకి ఎక్కి కూర్చున్నాడట. చూడండి, ఇక అందరూ ఆశ్చర్యపోతున్నారు. స్వామి అనుగ్రహం నాకు ఆనంద పరవశులైపోయినట. అసలు అక్కడ ఏం జరుగుతుంది ఎవరికి అర్థం కావట్లేదు. నిజంగా ఆ సంఘటన చూసిన వాళ్ళు ఎంత అదృష్టవంతులండి.
ఆహా, పుట్టలోనున్న స్వామి తిరునారాయణుడు ప్రతిష్ఠింపజేసుకున్నాడు. ఇప్పుడేమో నవాబుల దగ్గర దగ్గర అంతఃపురంలో ఉన్న విగ్రహాన్ని తెప్పించుకుంటున్నాడు. కలలో కనిపించి తనున్న చోటు తనే తెలియజేసి మరీ రామాంజుల చేత పడుతున్నాడు అన్నమాట. అంటే అంత గొప్పవారు మన రామాంజులు. అట్లా ఉత్సవాలు కావాలి అని తానున్న చోటికి తీసుకెళ్ళిండు. యతిరాజులను చూసిండ్రా, తనే డైరెక్షన్ చెప్పి మరీ తీసుకెళ్ళిండు అనమాట. అట్లా ప్రేరేపించిండు. అట్లా మరి నవాబులను కూడా ప్రేరేపించిండు. అంటే సానుకూలంగా తను బయటకు రావాలి కదా, అందుకని. అట్లా మరి వీరు ఏమన్నారంటే ఆ స్వామి విగ్రహాన్ని శెల్వపిళ్ళ అని ఆలింగనం చేసుకున్నారట. అప్పుడు శెల్వపిళ్ళ స్వామి అన్నమాట. అప్పుడు వాళ్ళు ఏమన్నారు అంటే స్వామిని యతిరాజ పుత్రన్, అంటే యతిరాజుల యొక్క కొడుకు శెల్వపిళ్ళ పెరుమాళ్ జల్వ నారాయణుడు అన్నమాట. ఆ విధంగా తండ్రి అయిపోయిండు యతిరాజులు ఆ శెల్వపిళ్ళనికి. అట్లా మరి యతిరాజులకు శరణాగతి చేసిండట ఆ నవాబు. ఇదంతా ఏంటిది అసలు, ఇది పిలవడం ఏంటి, విగ్రహం నడుచుకుంటూ రావడం ఏంటి, మాట్లాడడం ఏంటి అని ఆయన ఆశ్చర్యపోయి శరణాగతి చేసిండట. సాష్టాంగ నమస్కారం చేసిండట నవాబు యతిరాజులకు. అట్లా అంతా రాకుమార్తె ఆమె కూడా నేనా విగ్రహాన్ని ఎంతకాలం నుండి నా దగ్గర ఉంచుకున్నా అంచే దాన్ని నేను విడిచి ఉండలేను అని ఆమె ఏడుస్తూ ఉందట. తాను కూడా స్వామితోనే వెళ్తాను అని ఆమె పాపం భీష్మించుకొని కూర్చున్నదట. వాళ్ళ కూతురు ఆమెకు ఆ విగ్రహం చూసి చాలా నచ్చింది అని ఆమె దాంతో ఆడుకుతూ మాట్లాడుతూ దాన్ని చక్కగా చూసుకుంటుందట. మరి తన పుత్రిక దుఃఖాన్ని చూసి విగ్రహాన్ని తిరిగి తెచ్చడకు దూతలను పంపించిందట. వీళ్ళు వెళ్ళినరో లేదో ఆమె నా విగ్రహం కావాలని ఏడుస్తుంది. నీవో ప్రభువు ఇచ్చిన వాటిని తిరిగి తీసుకోకూడదు, రాజు అనేవాడివి, ఉంటే తీసుకపోమను, మేము తీసుకుపోతున్నాము, మళ్ళీ ఇయ్యమంటే ఎట్లా, ఇది ఇచ్చేది కాదు అని యతిరాజులు చెప్పేసి పంపించేసిండ్రట. అప్పుడు నవాబు బలాత్కారంగానైనా తీసుకొని రండి అని సైన్యాన్ని పంపిండ్రట పాపం. మరి యతిరాజులేమో అప్పటిదాకా సామరస్యంగా అయిపోయింది, వాళ్ళు వచ్చిండ్రు, అడిగిండ్రు, ఇచ్చిండ్రు. కానీ ఇప్పుడు ఆయన కూతురు ఏడవడం వల్ల బలవంతంగా అయినా తీసుకురమ్మని చెప్పిండ్రట. అప్పుడు సైన్యము పంచములను కర్తవ్యమేమని అడిగిండ్రట. మరి యతిరాజులు అక్కడ పంచములు ఉన్నారు అందరూ. మరి సైన్యం వస్తుంది, మన కర్తవ్యం ఏంటి, మనం ఏం చేద్దాం, వాళ్ళని ఎదుర్కోగలుగుతామా అని. అప్పుడు వాళ్ళందరూ పొదల్లో దాక్కున్నారట. దాక్కొని రాజభటులతోని ఇక్కడ ఎవరు లేరు, మా సైన్యంలోని ఎట్లు వచ్చేదారు, మేము మాలలము, మా మధ్యకి ఎట్లు వస్తారు, వాళ్ళు బ్రాహ్మలు కదా, వెరమాళ్ళని తీసుకొని మేము పంచములము, మా దగ్గరికి రారు, వాళ్ళు ఇక్కడ లేరు అని చెప్పిండ్రట. మరి ఈ పంచముల దగ్గరనే వీళ్ళు దాక్కున్నారు. అట్లా వీళ్ళు ఢిల్లీశ్వరునితో యతిరాజులు కనిపించక వాళ్ళు వెళ్ళిపోయినరట. వెళ్ళిపోయిన తర్వాత యతిరాజులు ఆ విగ్రహంతో స్వజనంతో అప్పుడు చక్కగా తిరునారాయణపురానికి చేరుకున్నారట. మరి ఆమె ఆ విగ్రహానికి అంత శక్తి ఉంది. మీరు వారికి అంత శక్తి ఉన్నది, మీరు వెళ్ళి వారిని ప్రార్థించండి, మా రాకుమార్తెకు స్వామితో పిలుచుకొని పొండని వారితో చెప్పండి అని వారి యతిరాజులతో విన్నవించుకున్నారట పాపము. వాళ్ళ కూతుర్ని కూడా పంపిస్తాము స్వామితో పాటు అని. అప్పుడు స్వామికి అనేక మంది భక్తులు ఉన్నారు కదా, వారు తురుకలలో ఎందుకు ఉండకూడదు,
తురక వాళ్ళు కూడా భక్తులు ఉండొచ్చు కదా స్వామికి. అట్లా మా అమ్మాయి కూడా ఒక భక్తురాలు. శెల్వ పిల్లని తీసుకొని వెళ్ళిన రాకుమార్తె మృతి చెందవచ్చు, స్త్రీ హత్య చేస్తే స్వామిని తీసుకుపోలేము అని యతిరాజులు ఏం చేసిండ్రట, సరే ఆ అమ్మాయిని కూడా తీసుకురండి అని ఒప్పుకున్నారట. అప్పుడు ఆమె కూతుర్ని పంపించిండట సైనికులతోని. పంపిస్తే ఇక్కడ ఏం చేసిండంటే స్వామి అల్లుడైపోయిండు. సన్యాసి ఏమో యతిరాజులేమో వియ్యంకుడు అయిపోయిండు ఇప్పుడు నవాబుకు. ఇప్పుడు యతిరాజులకేమో శెల్వ పిల్ల కొడుకు, మరి అమ్మాయి ఏమో కోడలు నవాబు కూతురు, మరి నవాబు ఏమో వియ్యంకుడు అయిపోయిండు. అట్లా అక్కడ గమ్మత్తుగా ఆహా కుమార్తె ద్వారా నవాబుకు కలిగిన భాగ్యం ఏమని చెప్పచ్చు, సాక్షాత్ ఆ పెరుమాళ్ళకే మామ హోదా, అంటే మన విష్ణు చిత్తులలాగా అయిపోయిందనమాట. గోదాదేవి తండ్రి ఆళ్వారు ఎట్లా వియ్యంకుడు అయిండో మామగారుగా, అట్లా ఇప్పుడు యతిరాజులకు వియ్యంకుడుగా అయిపోయిండు నవాబు అనేది ఎంత భాగ్యము అని అందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారట. అప్పుడు చతురంగ బలాలతో యుతంగా సైన్యంతో తిరునారాయణపురానికి ఆ అమ్మాయిని తీసుకొని వచ్చి దింపినట. వీళ్ళందరూ తిరునారాయణపురం చేరుకున్నారు. అక్కడ వాళ్ళు పాదుషా పుత్రికతో సైన్యంతో బయలుదేరి వచ్చిండ్రు కదా, వేద పారాయణ చేస్తూ వెళ్ళిండ్రట. మరి పాదుషా సైనికులు ఏమో పుత్రుడు ఎన్ని వస్త్రములు ఆభరణములు ఇచ్చినా స్వామి మాతో భాషించనా, మీతోనే పలుకును కదా, మేము ఎన్నిస్తే ఏం లాభము, మీ స్వామి మాతోనేం పలకడు కదా అంటున్నాడట పాదుషా. అంటే యతిరాజులు సంభాషిస్తూ ఉన్నారు కదా, స్వామిని తన చెల్లిని బంగారు పల్లకిలో నుంచి యవనరాపుత్రుడు తాను పల్లకిని పట్టుకొని నడుస్తూ ఉన్నాడట. శ్రీరాముడు రావణ వధ చేసి సీతతో కలిసి సంతోషంగా అయోధ్యకు పోయినట్లు పత్ని సహితుడై స్వామి పోతూ ఉన్నాడట. మార్గ మధ్యంలో బస చేసిండట మధ్యలో. ఇంకా ఈ పల్లకీలో రాజుగారి కుమార్తె వెంట రాగా స్వామి వచ్చేస్తూ ఉన్నాడట. అక్కడ గొప్ప ప్రకాశం కలిగిందట. రాత్రి ఆమె స్వామిలో చేరిపోయిందట. చూడండి, నిజంగా భక్తులు ఉన్నప్పుడు అంతటి భక్తి కలిగింది కాబట్టి ఆమె ఆ రాత్రి చాలా ప్రకాశవంతంగా వెలిగి, ఆ వెలుగులో అంటే ఆ ప్రకాశవంతం ఎందుకు వెలిగిస్తాడు అంటే పెరుమాళ్ళ యొక్క శక్తిని మనం చూడలేము కాబట్టి మనము కళ్ళు మూసుకుంటామన్నమాట. ఆ సమయంలోనే ఆ పుత్రిక ఆ స్వామిలో అంతర్లీనమైపోయిందట. అంటే ఇక్కడ భేదభావం అనేది లేదు. మనిషికి భక్తి భావన అనేది ముఖ్యం, కానీ ఇక్కడ కులము మతము ఇవన్నీ ఏం లేవు. చూడండి, సాక్షాత్తు ఆ నారాయణుడే ఆమె భక్తి కలిగి ఉన్నది కాబట్టి స్వచ్ఛమైన భక్తికి స్వీకరించిండు అట్లా. అయితే అప్పుడు ఆమె మాయమైందట. ప్రేమించిన స్వామి పిలుచుకొని పోయినా ఏమీ చేయవచ్చును. యతిరాజునకు రాకుమారునికి మిక్కిలి ఆశ్చర్యమైపోయిందట. ఆ వెంట వచ్చిన నా రాకుమారుడు ఉన్నాడు కదా, ఇటుపక్క యతిరాజులు ఉన్నారు స్వామి దగ్గర, అటుపక్కన ఆ అమ్మాయి దగ్గరేమో వాళ్ళ రాకుమారుడు ఉన్నాడు. వాళ్ళు చూస్తూ ఉండగానే ఈ సంఘటన జరిగిపోయింది. స్వామి అంటే ఆమెకు భక్తి ఉన్నది, స్వామి ఆమె భక్తిని స్వీకరించిండు, తీసుకుపోయిండు. ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఏం చేయలేము అని వాళ్ళు అనుకున్నారట. ఆ భాగ్యము ఆమెకు లభించింది అని వాళ్ళు ఆ నవాబు పుత్రుడు వాళ్ళతోని తిరునారాయణపురం వరకు పోయిండట. అక్కడ దాకా వీళ్ళను వదిలిపెట్టేసి మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయిండట. మరి యతిరాజా, మాదొక విన్నపము, మన్నించి మా కోరిక తీర్చండి. మేము మాటి మాటికి వచ్చుటకు వీలు కాదు.
ఈమె ఢిల్లీశ్వరి పుత్రి అని తెలియడానికి మా సోదరిని అర్చారూపమున ప్రతిష్ఠించండి. మా చెల్లె విగ్రహాన్ని కూడా మీరు ఇక్కడ ప్రతిష్ఠించండి, ఇక్కడ మా చెల్లె ఉంది అని అందరికీ తెలియడం కోసము అని వాళ్ళు విన్నవించుకున్నారట యతిరాజులకు. అయితే అప్పుడు దానికి సమ్మతించిందట. స్వామితో పాటు రాజపుత్రిని కూడా శిలారూపునిగా స్థాపించి కళ్యాణోత్సవాన్ని జరిపించిందట. ఆ అమ్మాయికి ఇప్పుడు విగ్రహాలకు కళ్యాణోత్సవాలు చేస్తూ ఉంటాం కదా, ఆ విధంగా ఇక్కడ ఆ నవాబు పుత్రికకు స్వామికి కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. ఇప్పటికి కూడా ప్రతి సంవత్సరం కూడా చేస్తూ ఉంటారు అక్కడ. ఇదండి, ఈ విధంగా మన శెల్వ పిల్ల సంపత్ కుమారులు యతిరాజులు పిలవగానే వచ్చి చేరి చక్కగా ఆ భక్తురాలిని కూడా వెంట తెచ్చుకొని వైభవంగా కళ్యాణం జరిపించుకున్నారు. మరి ఇంకా ఏమేం జరిగింది అక్కడ అనేది మనం అలా ఇంకో వీడియోలో తెలుసుకుందాము. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణ వస్తు.